గతంలో అంటే ఏదైనా పార్టీలో ఉన్నారా? పార్టీ నుంచి వచ్చారా? అన్న నువ్వు ఉండు కౌన్సిలర్ గా అని చాలా మంది ఇంటికి వచ్చింది. ఇండిపెండెంట్ గా గెలిచిరా? అప్పుడు 8 మంది నిలబడ్డారు. 8 మంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కనుక ఆ ప్రభుత్వం ఇట్లా మనం సెకండ్ లో ఉన్నాం. ఏం నచ్చాయి బీజేపీ పార్టీలో? ఎలాంటి సిద్ధాంతాలు నచ్చాయి? హిందుత్వం ఒకటి, హిందుత్వం, రామ మందిరం. ఎలాంటి హామీలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు? మా ఊళ్ళో డ్రైనేజీ చాలా ప్రాబ్లం ఉంది మేడం. ఇప్పుడంటే ఒక 20 సంవత్సరాల క్రితం కట్టిన డ్రైనేజీలు తప్ప ఫ్రెష్ కట్టింది ఏం లేదు మేడం. సో గత ప్రభుత్వం అంటే చేయలేదా? 2020 నుంచి అది ₹1 వర్క్ లేదు మేడం. దాన్ని అడిగితే బిల్లులు వస్తలేవు. సో ఇప్పుడు మీరు డయాస్ స్కూల్ కోసం డయాస్ కట్టిస్తున్నా అంటున్నారు కాబట్టి సొంత డబ్బులతోనే కట్టిస్తున్నారా? సొంత డబ్బులతోనే కట్టిస్తుంది. వృద్ధుల కోసం మీరు ఏ విధంగా అందుబాటులో ఉంటారు? పింఛన్స్ 2014 వరకే. సో మీకు ప్రత్యర్థులు ఉన్నారు కాబట్టి వారిని ఏ విధంగా ఎదుర్కొంటారు? నువ్వు ప్రజా సేవ చేయడానికి వస్తుంది మేడం. ప్రత్యర్థులతో మనకు పని లేదు మేడం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎలక్షన్లు కొనసాగుతున్న నేపథ్యంలో రాజీవ్ నగర్ నుంచి 11వ వార్డు నుంచి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మామిడాల మహేష్ గారు. సో ఒక యువ నాయకుడు ప్రజల ముందుకు రాబోతున్నారు కాబట్టి ఒక్కసారి వారి గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఎలా ఉన్నారు? చాలా బాగుంది. సో ఒక్కసారి మీ గురించి వివరించండి, అంటే కుటుంబం గాని వృత్తి గాని ఒక్కసారి. రాజీవ్ నగర్ మేడం, 11వ వార్డు. మా ఇంటి పేరు మామిడాల మహేష్, నా పేరు. మా నాన్నగారి పేరు భూమయ్య. ఓకే. మేము రాజీవ్ నగర్ కు 1991లో వచ్చినాం మేడం. మా నాన్నగారు హోటల్ నడిపించింది మేడం. హోటల్ నడిపిస్తే అప్పుడు మేము హోటల్ మా నాన్న ఇద్దరం కలిసి వర్క్ చేస్తుంది మేడం. మా నాన్నగారు కొంచెం పెద్ద మనిషి లెవెల్ ఉంటే వాళ్ళు ఉన్న సమస్యల గురించి మా నాన్నగారితో ఊక చెప్పుకుందరు మేడం. చెప్తుంటే మా నాన్నగారు వాటి అప్పుడు పంచాయతీ అంటారు మేడం. అప్పుడు పంచాయతీ అంటారు, మన సెటిల్మెంట్ అంటారు ఈ రోజుల్లో. అప్పుడు పంచాయతీ అందరు అదే పంచాయతీలు ఉన్నాయి, ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మా నాన్నగారు వస్తే మా నాన్నగారు వీటిని చెప్పి వాళ్ళకు ప్రాబ్లం చేయాలి. ఎవరు వచ్చినప్పుడు మీ నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు, అన్న ఈ సమస్య ఉంది అంటే మీ నాన్న కొంచెం పంచాయతీ. నాన్నగారు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి గతంలో ఎట్లా వచ్చారు మీరు రాజకీయాల్లోకి? లేదు మేడం, అంతకుముందు మనకు రాజకీయాలకు రావాలని ఏ రోజు లేదు మేడం. కాకపోతే మా నాన్నగారు 2018లో చనిపోయారు. నేను 2009లో మాకు 2000 మ్యారేజ్ అయింది. 2009లో కిరాణం షాప్ పెట్టుకున్నాం మేడం. మా నాన్నగారు హోటల్ అనే ఉన్నారు, మేము కిరాణం షాప్ మెయింటైన్ చేస్తున్నాం మేడం. షాప్ మెయింటైన్ హోటల్, మీరు కిరాణా షాప్ రెండు మెయింటైన్ చేస్తున్నాం. మళ్ళీ నా దగ్గరికి వచ్చి షాప్ కాడికి వచ్చి అన్న ఈ ప్రాబ్లం, ఈ బాధ, ఈ సమస్య అని వస్తుంది. తర్వాత అంతా 2018లో మా నాన్నగారు చనిపోతే డెత్ సర్టిఫికేట్ కావాలి మేడం. డెత్ సర్టిఫికేట్ కోసం అని మా నాన్నగారు హాస్పిటల్ చనిపోయారు. అక్కడికి పోతే వాళ్ళు మున్సిపాల్ అని ఇస్తారంటారు. మున్సిపాల్ పోతే హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తేవాలంటారు. నేను అన్ని తెలిసి అన్ని రకాలుగా సహాయాలు తెలిసినోని అన్ని ఆఫీసులల్లో పరిచయం ఉండి నేనే గిన్ని రోజులు తిరిగినా. అప్పటికి నేను ఒక 5 days తిరిగినా మేడం. 5 రోజులు తిరిగారు. 5 రోజులు తిరిగినా. నేను ఇంత తెలిసి ఇన్ని కాలం తిరిగినా కదా, ఇంకా నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ మరి దృష్టిలో పెట్టుకొని అట్లా దృష్టికి మీ దృష్టికి వచ్చింది నేను చెయ్యాలి అని. అవును మేడం. సో ఆ విధంగా మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అవును మేడం. సో అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రెసెంట్ ఉన్నారు, అంటే బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి గతంలో అంటే ఏదైనా పార్టీలో ఉన్నారా? పార్టీ నుంచి వచ్చారా? లేదు మేడం, మేము 2018లో మా గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది మేడం. ఇప్పుడు అక్కడ 7th దాకా చెప్తారు మేడం. అంతకుముందు 2010 దాకా మా గవర్నమెంట్ స్కూల్లో ఒక 300 350 దాకా స్టూడెంట్ ఉంది. తర్వాత 2018కి వచ్చేసరికి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చాలా అయింది మేడం. 2010 నుంచి ఇక వ్యాన్లు వచ్చి ఆ వ్యాన్లలో పిల్లల్ని ఎక్కించి పంపించేసరికి ఏమైతుందంటే ఇక స్ట్రెంత్ తక్కువ అయిపోతుంది. తక్కువ అయిపోయినాక 170 156 మంది అయింది పిల్లలు. అయితే మాకు మా ఫ్రెండ్ ఉండే అన్నట్టు మార్గం కృష్ణంరాజు అని స్కూల్ చైర్మన్ అన్నట్టు. ఆయన ఏం చేసిండు, నాకు బాబాయ్ అవుతాడు, బాబాయ్ మనం ఇట్లా చేద్దాము అని. ఏం చేద్దాం బిడ్డ అంటే, మనం స్కూల్ కు ఒక యూనిఫామ్ డొనేట్ చేద్దాం. మనం గురువారం ఉంది, బుధవారం సాటర్డే రోజు వేసుకోవడానికి పిల్లల కోళ్ళు ఎక్కువ ఉంటది, ప్రైవేట్ స్కూల్ ఎక్కువ ఉంటది అని చెప్పి అనడం జరిగింది.
అంటే అది మీ దృష్టి దగ్గర తీసుకొచ్చారు. మా దృష్టి దగ్గర తీసుకొచ్చిన తర్వాత దాన్ని పంచిన తర్వాత ఏమనిపించింది అంటే మనకు కూడా అబ్బా, ఇంత మంచి పని చేస్తున్నాం, మనకి మంచి ఎందుకు పేరు వస్తుంది. మంచి పేరు ఉంది, మనకు కూడా మన 11వ వార్డుల మనకు ఎట్లుంటుందో చూద్దామని ఆలోచన తట్టింది. తర్వాత మళ్ళా ఈ మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు అది గ్రామ పంచాయతీ ఉండే మేడం. 2019లో మున్సిపల్ కలిసింది. మున్సిపల్ కలిసిన తర్వాత ఇక అందరు అన్నట్టు మున్సిపల్ కలిసింది కదా, వీళ్ళందరూ మనం అన్న నువ్వు ఉండు కౌన్సిలర్ గా అని చాలా మంది ఇంటికి వచ్చారు. చాలా మంది వస్తే ఏ గట్లనే అంటారు, ముంగటికి అంటారు, మళ్ళీ తినకేసి కేవలం అన్నారు అని అనుకున్నా. అన్న తర్వాత అంతా ఎందుకైనా మంచిది అడిగేద్దాం, ప్రజలకు కూడా సమస్యలు బాగున్నాయి అని. ఎవరికైనా పింఛన్ మేడం, పింఛన్ కూడా మనకు లేకపోతే రాకపోతే మస్తు చెప్తారు, వాళ్ళకి తిందామంటే తిండుకుంటా పో. ఎవరికో అన్ని రకాలుగా ఉన్న వాళ్ళకి పింఛన్లు వస్తాయి మేడం. అన్ని ఉన్న వాళ్ళకి వస్తాయి, ఏం లేదంటే ఏం లేని వాళ్ళకి ఎందుకు రావంటే వాళ్ళకి తెలియక ముందడుగు వేయలేదు, వెనక పడిపోతారు. మనం ముందుకెళ్ళి ఇప్పుడు మనం ఒక హోదాలో ఉంటే ఇలాంటి వర్క్ చేస్తే ఇంకా చాలా బాగుంటది కదా. అవును, మనం వెళ్ళాలంటే ఇప్పుడు ఏ హోదా లేకపోతే ఎవరు వెళ్తారు? మనం ఆఫీస్కి అయినా కానీ ఒక హోదాలు ఉన్నాం అనుకో వాళ్ళు మాట్లాడతారు, మనకు ఏమైనా పని ఉన్నా కానీ కనీసం ఒక 50% అన్న వర్క్ అవుతుంది. 100% కాకుండా 50% అవుతుంది అన్న ఆలోచనతోని చేద్దాం, మనం ప్రజలకు సేవ చేద్దామన్న ఆలోచనతోని ముందరు జరగదు. సో ఓకే, అంటే ఇప్పుడు ఏ సంవత్సరంలో మన బీజేపీ పార్టీలో చేరారు? లేదు మేడం, నేను మళ్ళీ 2020 ఎలక్షన్ పోటీ చేసినాం. పోటీ చేసినాం, గెలిచారు. ఇండిపెండెంట్ గా గెలిచిరా? అప్పుడు 8 మంది నిలబడ్డారు మేడం. 8 మంది. ఓకే. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కనుక ఆ ప్రభుత్వం ఉండుట్లా మనం సెకండ్ లీడ్ లో ఉన్నాం మేడం. సెకండ్ లీడ్. సీనియర్ నాయకులు ఉన్నా కానీ మనం సెకండ్ లో ఉన్నాం. మేము అప్పుడు ఇండిపెండెంట్ నిల్చున్నారు. మరి అక్కడ నుంచి మరి ఇలా బీజేపీలోకి ఎట్లా వచ్చారు? అయితే మేము ఇండిపెండెంట్ ఉన్న తర్వాత ఈ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా మేడం, ఇక బీజేపీ పార్టీలో నాకు చాలా మంచిగా అనిపించింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా మంచిగా అనిపించింది. దానికి తోడుగా మనకు బండి సంజయ్ అన్న చూస్తే వాట్సాప్ ఆయన మాట్లాడే మాట, ఆయన చేసే పని ఏదైనా ఉన్నా గానీ, ఏ సమస్య ఉన్నా గానీ ముంగటికి తీసుకురావాలంటాడు. దాన్ని దాపరికంగా చెప్పద్దు, పని చేసి తీరాలంటాడు. పని చేయాలి, ముందుకు తీసుకురావాలి, ఎలాంటిది కూడా లోపల దాచుకోవాలని చెప్పి. ఏం నచ్చాయి బీజేపీ పార్టీలో? ఎలాంటి సిద్ధాంతాలు నచ్చాయి? హిందుత్వం ఒకటి, హిందుత్వం, రామ మందిరం అని వీళ్ళ నుంచి కొట్టుకుంటుంది మేడం. మన నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వచ్చి 9 సంవత్సరాలకి టెంపుల్ కంప్లీట్ అయిపోయింది మేడం. 1000 సంవత్సరాల గుడి కట్టిరు. అలాంటివి కాశీ నేను పోయినా మేడం, 2010లో పోయినా. కాశీ ఎట్లుండే అంటే ఇక మన వెములవాడ మంచిగా అనిపిస్తుంది మేడం. దానికంటే వెములవాడ బాగుంటుంది. ఇప్పుడు కాశీ నేను మళ్ళీ పోయినా రీసెంట్ గా. పోతే ఎంతో బ్రహ్మాండంగా ఉంది మేడం. మన ఆదిత్య యోగినాథ్, మన నరేంద్ర మోడీ గారు చేయగానే అంతా డెవలప్ అయింది, చాలా డెవలప్ అయింది, చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది కూడా వెళ్ళడానికి అంటే ఉత్సాహం చూపిస్తున్నారు వెళ్ళాలి అని. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి మీరు ప్రజల ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఏం చేస్తారు? ఎలాంటి హామీలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు? మా ఊళ్ళే డ్రైనేజీ చాలా ప్రాబ్లం ఉంది మేడం. ఇప్పుడంటే ఒక 20 సంవత్సరాల క్రితం కట్టిన డ్రైనేజీలు తప్ప ఫ్రెష్ కట్టింది ఏం లేదు మేడం. అప్పుడు కట్టినవి ఉన్నాయి. డ్రైనేజీ కట్టిన తర్వాత మొన్న 2016-17 సిసి రోడ్లు పోసింది మేడం. పోసిన తర్వాత అప్పుడు డ్రైనేజీ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంది, ఈ సిసి రోడ్లు వేసిన తర్వాత ఆ వాటర్ ఆగిపోయి ఆ డ్రైనేజీల దోమలు ఉండి ఒక్కొక్కల ఫ్యామిలీల జ్వరాలు వచ్చి పిల్లలు ఉంటారు, 4 ఉంటారు మేడం. ఒక్కరికి జ్వరం వస్తే ఫ్యామిలీ మొత్తం వస్తుంది. ఈ మధ్య తరగతి వాళ్ళు వాళ్ళు ఏడిపోతారు మేడం. సివిల్ హాస్పిటల్ పోతే పట్టించుకోరు, ప్రైవేట్ హాస్పిటల్ పోతే 1000 రూపాయలు అయితే, లక్షలు అయితే, వేలు కాదు మినిమం. ఇప్పుడు ఒక 50,000 అన్న అయితే ఒక ఫ్యామిలీకి జ్వరం వస్తే వాళ్ళు ఏ నుంచి వెళ్తారు మేడం? వాడు ఉన్నదంతా లేబర్ ఏరియా మేడం. కాకుండా పని చేసుకుంటే బతుకుతారు అందరు. సో గత ప్రభుత్వం అంటే చేయలేదా? మీరు చేయలేదు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మరి ఏం చేశారు గత ప్రభుత్వం? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 2018 వరకు వర్క్ చేసినాయి. కేసీఆర్ గారు వీటితోనే చేసి రూపున్నారు. తర్వాత 2020 నుంచి అది ₹1 వర్క్ లేదు మేడం. దాన్ని అడిగితే బిల్లులు వస్తలేవు అని చెప్తారు. ప్రజలు ఎవరిని అడుగుతారు మేడం? భయపడతారు. అడిగితే ఏమనుకుంటాడు, అడగపోతే ఏమనుకుంటాడు. ఒక బిల్లులు వస్తలేవని చెప్తారు అల్కగా, అంటే బిల్లులు వస్తలేవని చెప్తారు. అంటే ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ దృష్టికి? ఇప్పుడు ఒక డ్రైనేజీ కాకుండా ఇంకా ఎందుకంటే పని చేసుకుంటూనే బతుకుతారు. సో మీరు ఎట్లా ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, వాళ్ళ కష్టాలు చూస్తున్నారు, ఎలాంటి సమస్యలు ఇంకా మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ఇంకా సిసి రోడ్లు ఉన్నాయి మేడం, సిసి రోడ్లు ఉన్నాయి.
ఐమాక్స్ లైట్లు ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది మేడం. వాటర్ ప్రాబ్లం ఉంటే మొన్న డిసెంబర్ లా ఒక బోర్ ఉండే మేడం. బోర్ చాలా పాడైపోయింది. ఆ ఏరియా వాళ్ళు అందరు వచ్చి అన్న ఇది ఖరాబ్ అయింది, మనం మనిషికి పైసలు వేసుకొని రిపేర్ చేయించుకుందాం అన్న దగ్గరికి రావడం జరిగింది. తర్వాత ఎందుకు నేను చేపిస్తా అని నేను ముందు ఉండి చేపించిన తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులు అయింది మేడం. ఇంకొక కాడ మోటార్ ఖరాబ్ అయింది అని చెప్పి అక్కడ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి కలవడం జరిగింది. అయితే మనం చేపిద్దామని చెప్పి అది చేపించిన తర్వాత ఇంకో కాడ కూడా మళ్ళా మాకు మోటార్ ఖరాబ్ అయిపోయింది, మాకు వాటర్ ప్రాబ్లం అవుతుంది, మెషిన్ భగీరథ నీళ్లు మురికి వస్తున్నాయి, వాటర్ మంచిగా లేవు అని అంటే సరే ఆ మోటార్ కూడా కొత్త మోటార్ తెప్పించి అప్పటిదప్పుడు వేయడం జరిగింది. దానికి తోడుగా మేడం అయితే ఈ చౌరస్తల కాడ అక్కడ ఉన్న ఉంటది, ఒక్కొక్క కాడ ఒక 100 మీటర్లు 150 మీటర్ల దూరం ఉంటే ఆడవారికి ఇబ్బంది అవుతుందని అంటే ఒక 4 ఇళ్ళు 5 ఇళ్ళ కోటి నల్ల పెట్టియడం జరిగింది. అక్కడ బాగా డ్రైనేజీ లేక వాటర్ అంతా ఆగితే అక్కడ నల్ల కొండి లెక్క ప్లాట్ఫారం లెక్క కట్టించేసి అది చేపియడం జరిగింది మేడం. సిసి కెమెరాస్ అది ఏమైతుందంటే అక్కడ విలేజ్ లా నైట్ తెల్లనాక యువత రోడ్ల మీద తిరుగుతుంది. ఏమన్నంటే మేమేడు ఉన్నాం రోడ్ల మీద అని అంటారు. అదే ఊర్లో సిసి కెమెరాస్ పెట్టిద్దామని అనుకుంటున్నాం మేడం. సూపర్, మంచి ఆలోచన ఇది. అట్లనే మొన్న మా గవర్నమెంట్ స్కూల్లో డయాస్ లేదు మేడం, స్టూడెంట్ ఉన్నారు. ఇప్పుడు డయాస్ ల మీద ఉండి మాట్లాడడం పిల్లలకి ఎంకరేజింగ్ ఉంటుంది. ఏమైనా ప్రోగ్రామ్ జరగడం డాన్స్ మీద చేసిన ఆనందం వేరే ఉంటాయి, కింద నిల్చొని చేసింది వేరే ఉంటాయి. అవును, ఇంకా డాన్స్ కట్టిద్దామని చెప్పి ఆలోచనతో మొన్న అనౌన్స్ చేసిన, నిన్న భూమి పూజ చేసిన. అతి తొందరలోనే దాన్ని వర్క్ చేస్తాం మేడం. సో ఇప్పుడు మీరు డయాస్ స్కూల్ కోసం డయాస్ కట్టిస్తున్నా అంటున్నారు కాబట్టి సొంత డబ్బులతోనే కట్టిస్తున్నారా? సొంత డబ్బులతోనే కట్టిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు సొంత డబ్బులతోనే కట్టిస్తున్నారు కాబట్టి బయట ప్రజలు వాళ్ళు బాగా ఉన్నాయి పైసలు అని అనుకుంటారు. చిన్న తరగతి నుంచి వచ్చినాం, కొంచెం ఆర్థికంగా మంచిగా ఉన్నాం. పిల్లలు అనేది కొంచెం మంచిగా ఉండాలి, వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ పెరగాలి అనే ఆలోచనతోని చేపియడం జరుగుతుంది మేడం. ఇందులో దాపరికం ఏం లేదు మేడం. కష్టపడి పని చేసుకుంటారు కాబట్టి వచ్చిన దానిలో ప్రజలకు ఎడతారు అంతే. మరి వాళ్ళకి పరిచయం చేయడంలో తప్పేం లేదు కదా మేడం. వాళ్ళందరూ మా షాప్ కి వచ్చి మా దగ్గరికి వచ్చి వాళ్ళతోనే మేము ఇలా మంచిగా ఉన్నాం, వాళ్ళందరికీ పెట్టడంలో తప్పు లేదు కదా మేడం. అందుకని ఇట్లా కొంచెం మంచిగా ఉంటది. సూపర్. అలాగే ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వృద్ధులకు కూడా పింఛన్లు రావట్లేదు. మహిళా సంఘాల కోసం వాళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి ఏమైనా సహకరిస్తారా? వృద్ధుల కోసం మీరు ఏ విధంగా అందుబాటులో ఉంటారు? మంచి క్వశ్చన్ వేసింది మేడం. వృద్ధులకు 2018 వరకే పింఛన్స్, 2014 వరకే కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు చేసిన పింఛన్స్, మళ్ళీ కొత్త పింఛన్స్ ఏం స్టార్ట్ చేయలేదు మేడం. ఆ పింఛన్స్ అనేది ఇప్పుడు కూడా మనం వృద్ధులందరూ ఎందరన్నా సేకరించి ఈ గవర్నమెంట్ తో కొట్లాడి వాళ్ళందరికి పింఛన్స్ ఇప్పిస్తాం మేడం. ఈ పొదుపు సంఘాలు ఉన్నాయి కదా మేడం, వారికి కూడా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే వాటిని ఏం వస్తుంది ఏం పోతుంది వాళ్ళకి తెలుస్తలేదు మేడం. వాళ్ళకి తెలియక కూడా దాన్ని వాడతలేదు మేడం. అతని మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పెట్టింది మేడం, చాలా స్కీములు పెట్టింది. వీళ్ళకి తెలియదు, చెప్పేటోళ్ళు లేరు. ఏ స్కీమ్ ఉంది అనేది కూడా తెలియదు, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది అనేది కూడా తెలియదు. లైట్ ఎత్తారు, ఈ లైట్ ఎక్కడ తెలియదు, కేంద్ర ప్రభుత్వమే లైట్ ఇచ్చింది. సిసి రోడ్లు నడతారు, ఇది ఎక్కడది అంటే కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది సిసి రోడ్డు డబ్బులు. డ్రైనేజ్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము డబ్బులు లేవు మేడం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉంది, దీన్ని వాడుతలేరు మేడం. వాడక నేను అనేది ఏంటంటే, నేను బీజేపీ పార్టీ నుంచి కొట్లాడి మా 11వ వార్డును మా బండి సంజయ్ అన్న గారు అండతోని, సంజయ్ అన్న గారు చెప్పిన నినాదంతో ముందుకు తీసుకెళ్లి మా రాజీవ్ నగర్ సిరిసిల్లాలనే నంబర్ 1 రాజీవ్ నగర్ అంటే ఎక్కడ ఉంటదని రావాలి, అలా తీర్చిదిద్దుతామని ముందుకు వచ్చినాం మేడం. సూపర్. సో అలాగే ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు, సో మీకు ప్రత్యర్థులు ఉన్నారు కాబట్టి వారిని ఏ విధంగా ఎదుర్కొంటారు? మేము ప్రజా సేవ చేయడానికి వస్తున్నాం మేడం. ప్రత్యర్థులతో మనకు పని లేదు మేడం. ప్రజా సేవ చేయడానికి వస్తున్నాం, మనకు ప్రజలు ఉన్నారు, మనల్ని ప్రజలే బయటకు తీసుకొస్తారు, మనకు ప్రజలతోనే మనకు పని, వాళ్ళే మనల్ని ముందుకు తీసుకొస్తారు, మనం ముందుకు పోతున్నాం. రేపు మన వార్డు నుంచి మనం గెలుస్తున్నాం. ప్రజలకు వాళ్ళు కోరిన మహేష్ అన్న రావాలని 1000 కళ్ళతో చూస్తుంది. ఓటింగ్ ఎప్పుడని కూడా అడుగుతుంది మేడం. అంతేనా? ఓటింగ్ ఎప్పుడైతుంది మహేష్ అన్నకి ఇద్దాం అని చెప్పి నాకంటే ఆతృతతోని ఎప్పుడు ఇద్దామని అడుగుతుండు. ఇంకెన్నడూ అడుగుతుంది. నేను ఇంతవరకు క్యాన్వాసింగ్ చేయలే మేడం.
ఒక్కొక్క పార్టీ వాళ్ళు తిరుగుతూ ఎలక్షన్స్ వచ్చినాయి. అవును. ఇంతవరకు ఒక్క వార్డులా నేను తిరగనండి మేడం. ఉమ్. వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి ఎప్పుడు వస్తారు? అందరు వస్తారు, నువ్వు రావా అన్న, మీరు ఉన్నారు కదా, మీరు ఉండగా నేను రావడం ఏంటంటే, అన్న నువ్వు అయినా కానీ నువ్వు రాకున్నా మేము వేస్తాం, నేను గెలిపించుకుంటాం, మీ అటువంటి నాయకుడు మాకు కావాలన్నా అని బ్రహ్మరథం పడతారు మేడం. అంతేనా? సో ఇప్పుడు ఒక మీరు యువ నాయకుడు కాబట్టి మీకు యువత ఏ విధంగా సపోర్ట్ గా ఉంది? యువత చాలా సపోర్ట్ ఉంటుంది మేడం. ఒక యువ నాయకుడిగా ముందడుగేస్తున్నారు. కనుకనే ఇప్పుడు మనకు తెలంగాణ తిరుగుతారు, రోడ్డు మీద తిరుగుతారు మేడం. ఈ సిసి కెమెరా అనేది ఏర్పాటు చేస్తే ఎక్కడ ఏం జరుగుతుంది సమాచారం మనకు తొందరగా వస్తుంది. ఇప్పుడు తెలంగాణ లేడీస్ ఉంటారు మేడం, రోడ్డు మీద నడవాలంటే 9 అయిపోయినాక భయపడతారు మేడం. సిసి కెమెరాలు ఉన్నాయి అనుకో, ఎక్కడ ఏమవుతుంది అనేది మనకు తొందర ఇన్ఫర్మేషన్ ఉంటది. దాంతో మనం ప్రజలకు కూడా సేవ చేయడం జరుగుతుంది, ప్రజలకు కూడా చాలా బాగుంటది అనే ఆలోచనతో ఇదే నినాదంతో మనం 11 వార్డు నుంచి వెళ్ళి బీజేపీ అభ్యర్థిని అతి బ్రహ్మాండమైన మెజార్టీ గెలుస్తాం మేడం. యువతకు జాబ్ మేళ కానీ జాబ్స్ కి ఏమన్నా వచ్చినా గానీ దగ్గరుండి మా యువతను ముందరికి నడిపించి వాళ్ళకి జాబ్స్ లో ఉండేలా చేస్తాను. ఇన్ని రోజులు మనకి ఏ పదవి లేదు మేడం, పదవి లేనప్పుడే ఇంతమంది ఉన్నారు, మనకు పదవి ఉంటే ఇంతమంది ఉంటారు, ఎక్కువ ఉంటారు, చాలా మంది ఉంటారు. మనకి యువత అనేది ఎంబడి ఉంటది, యువతను మనం ముందుకు తీసుకెళ్తాం మేడం. యువతను ఆపుడు లేదు, వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు జాబ్ చేసుకుని వాళ్ళు చెప్పుకోవాలి. మా 11 వార్డు నుంచి వెళ్ళి పలాని క్యాండిడేట్ వచ్చి నుంచి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ మా అబ్బాయి మారిపోయింది, మా అబ్బాయి చాలా గొప్పోడైండు, మా అబ్బాయి మున్పట్లాగా లేడు అని చెప్పుకునేలా తీసుకొస్తాను మేడం. సో అలాగే బండి సంజయ్ అన్న సపోర్టింగ్ ఏ విధంగా ఉంటది మీకు? బండి సంజయ్ అన్న సపోర్ట్ ఎప్పుడు ఉంటది మేడం. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీలో చాలా వర్క్ చేస్తాడు, చాలా బ్రహ్మాండంగా చేస్తాడు. అలాగే మా రెడ్డిమల్లి గోపన్న కూడా జిల్లా అధ్యక్షుడు, మాకు ఆయన కూడా చాలా నమ్మకం కొద్దీ నాకు భారతీయ జనతా పార్టీలో తమ్ముడు నువ్వు ఖచ్చితంగా ఉండాలి, గెలవాలి అని మా పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ అన్న గారు, అలాగే సీనియర్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరు కలిసి నన్ను చాలా ముంగటు ఉండి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ రోజు నేను కౌన్సిలర్ గా 11 వార్డు నుంచి గెలవగలుగుతున్నాను మేడం. ఇది మా సంజయ్ అన్నకు గిఫ్ట్ గా తీసుకెళ్లాలని ఉంది నాకు. సో అలాగే మహేష్ గారు, మీడియా ముఖంగా ఈ 11 వార్డు ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 11వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు. నేను మీ మామిడాల మహేష్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇదివరకు మా నాన్నగారు ఆదరించినట్టుగానే నన్ను కూడా ఆదరించి మీలో ఒక్కనిగా నన్ను గుర్తించి ఏ టైం వచ్చినా రాత్రి అయినా పగలైనా మీ అందుబాటులో ఉంటాను, మీలో ఒక్కడిగా ఉంటాను. ఏ రోజైనా ఎప్పుడైనా మీరు రమ్మన్నప్పుడు వస్తాను. మీకు ఏ సమస్య ఉన్నా కానీ నా సమస్యగా పార్టీని భావించి నా భుజాల పైన వేసుకొని మీ సమస్యలను నేను ముందుకు తీసుకెళ్ళి మన రాజీవ్ నగర్ను సిరిసిల్లాల నెంబర్ 1గా చేసి తీరుతానని మనది భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు, మన గుర్తుకు ఓటేసి నన్ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి మీ వాడిగా మీలో ఒక్కడిగా నన్ను ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. సో మహేష్ గారు, మీరు రాజీవ్ నగర్ 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. సక్సెస్ఫుల్ గా గెలవాలని మనస్ఫూర్తిగా నా తరపున, అలాగే మా పీపుల్స్ మీడియా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మామిడల్ల మహేష్ గారు రాజీవ్ నగర్ నుండి 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ పార్టీ నుండి. సో వారు అత్యధిక మెజార్టీతో గెలవాలని మన తరపున కూడా కోరుకుందాం. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రవంతి, పీపుల్స్ మీడియా. నమస్తే.